యష్ దయాల్కి అయితే రిలీఫ్ వచ్చేసింది మామ. యష్ దయాల్ ఏ తప్పు చేయలేదని కోర్టు అయితే నిర్ణయించేసింది. 7 monthsగా చాలా అంటే చాలా పెయిన్ఫుల్ లైఫ్ని అనుభవించేశాడు. ఈ 7 monthsలో క్రికెట్కి దూరం అయ్యాడు. ఎన్నో ఫేక్ ఎలిగేషన్స్తో ఫ్యామిలీతో సఫర్ అయ్యాడు. గ్రౌండ్లో ఉండాల్సిన ప్లేయర్ ఏమో కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఇలా ఎంత పెయిన్ఫుల్ లైఫ్ని లీడ్ చేసిన తర్వాత కోర్టు అయితే ఫైనల్గా ఇవన్నీ తప్పు రూమర్స్ అది ఇదని కొట్టేసేసింది. యష్ దయాల్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ కేసులో నుంచి. ఆ అమ్మాయి ఫేక్ ఎలిగేషన్స్తో తన మీదైతే పోక్సో యాక్ట్ కింద కూడా జైలుకి పంపించాలని గట్టిగానే ప్లాన్ వేసింది. బట్ యష్ దయాల్ అయితే ఫైనల్లీ ఏ తప్పు చేయలేదని తేలింది. ఇంకా తన కంబ్యాక్ అయితే గట్టిగా లోడ్ అవుతుందని అనిపిస్తుంది. ఇంత పెయిన్ఫుల్ లైఫ్ తర్వాత ఊర్రా మాస్ కంబ్యాక్ ఇస్తే ఎలా ఉంటదంటే ఆ అమ్మాయి గుండెల్లో గొనుపం దింపినట్టు ఉంటుంది. యష్ దయాల్ కంబ్యాక్ కోసం ఆర్సీబీ ఫ్యాన్సే కాదు ప్రతి టీము ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే ఇది టీమ్స్ మధ్య కాదు, ఒక క్రికెట్ ప్లేయర్కి జరిగిన అన్యాయం.